భారత ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో ఫేస్ మాస్క్ నుంచి మొదలు పెడితే ఆక్సిజన్ వరకు, వ్యాక్సినేషన్ వరకు కూడా సమాంతరంగా ఒక్కొక్క అవరోధాలను అధిగమిస్తూ ఈరోజు ప్రజలను కాపాడుకునేటువంటి ప్రయత్నం కలిసికట్టుగా జరుగుతూ ఉంది. మొదటి విడత వచ్చినటువంటి మహమ్మారిలో మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ రెండో విడతలో అనేక రకాల ఇబ్బందులు మనకు ఎదురవుతున్న విషయం మనకందరికీ తెలుసు. రెండో విడత మహమ్మారి వచ్చిన సందర్భంగా అనుకోకుండా చాలా పెద్ద సంఖ్యలో దేశ ప్రజలు కరోనా మహమ్మారిన గురి కావడంతో దానికి సంబంధించి కొంత ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత నివారణ కోసం కేంద్ర ప్రభుత్వము శాశ్వత ప్రాతిపదికన అనేక చర్యలు తీసుకుంటా ఉంది. కోవిడ్ కారణంగా దేశంలో ఏర్పడినటువంటి ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకొని అనేక పద్ధతుల్లో శాశ్వత పరిష్కార మార్గాలను అమలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ప్రతిరోజు ఆక్సిజన్ ఉత్పత్తిని 5,500 మెట్రిక్ టన్నుల నుంచి సుమారు 11,000 మెట్రిక్ టన్నులకు ఈరోజు దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం జరిగింది. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 1,00,000 కాన్సంట్రేటర్స్ పైగా పిఎం కేర్స్ ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా పంపిణీ జరుగుతూ ఉంది. ఆక్సిజన్ రవాణాకు ఉపయోగించేటువంటి ట్యాంకర్స్ కొరత నివారణ కోసము కావలసినటువంటి ట్యాంకులను విదేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం అయింది. ఆక్సిజన్ ట్యాంకర్స్ కు గతంలో 2 నెలల క్రితము 1,680కు ట్యాంకర్స్ అందుబాటులో ఉండేవి 1,681. ఈరోజు వాటిని అద్భుతంగా 22,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఆ యొక్క ట్యాంకర్స్ ద్వారా ఈరోజు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా 11,19,000 ఈరోజు అందుబాటులో తీసుకురావడం అయింది. గతంలో కూడా నేను చెప్పాను, వెంటిలేటర్స్ కూడా గత 74 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20,000 లోపు ఉండేటివి. ఈరోజు కొత్తగా పిఎం కేర్స్ ద్వారా 51,000 వెంటిలేటర్స్ ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ కొరత నివారణ కోసము రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ సహకారంతో తేలికపాటి యుద్ధ విమానాలు ఏదైతే తేజస్ ఉంటుందో ఆ తేజస్ లో ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్కడికక్కడ ఆక్సిజన్ తయారు చేసేందుకు రూపకల్పన చేసినటువంటి సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈరోజు దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులలో
పేషెంట్లకు ఆక్సిజన్ అందించడానికి శాశ్వత ప్రాతిపదికన డిఆర్డిఓ తేజస్ యుద్ధ విమానాల టెక్నాలజీతో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన ఈరోజు జరుగుతూ ఉంది. ఈ టెక్నాలజీ సాయంతో ఏర్పడేటువంటి ఆక్సిజన్ ప్లాంట్లు ఒక్కొక్కటి నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ ఒక్కొక్క ప్లాంట్ ద్వారా 150 నుంచి 190 మంది పేషెంట్స్ కు ఆక్సిజన్ అందించేటువంటి కెపాసిటీ ఈ యొక్క ప్లాంట్లకు ఉంది. అదేవిధంగా 190 సిలిండర్స్ ను ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసుకున్నటువంటి కెపాసిటీ కూడా ఈ హాస్పిటల్లో నిర్మాణం చేస్తున్నటువంటి ఈ యొక్క పిఎస్ఏ ప్లాంట్లకు అందుబాటులో ఉంటుంది. డిఆర్డిఓ రూపకల్పన చేసినటువంటి ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏమైతున్నావో అవి ప్రెషర్ స్వింగ్ అబ్జార్ప్షన్ అటువంటి పిఎస్ఏ టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయి. వాతావరణం నుండి గాలిని పీల్చుకొని జియోలైట్ పదార్థం సాయంతో 93.3% ప్యూరిటీతో ఇవి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఆసుపత్రులకు అందిస్తాయి. ఆసుపత్రుల్లో అక్కడికక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా సమయము, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచరు, అభద్రతా భావం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు కానీ సుదూర ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఆసుపత్రులకు అదేవిధంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి ఈ ప్లాంట్స్. పిఎం కేర్స్ ద్వారా ఈ ప్లాంట్స్ తెలంగాణ రాష్ట్రంలో 19 ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో 2 ప్లాంట్లు, అదేవిధంగా టిమ్స్ లో గచ్చిబౌలి టిమ్స్ లో 1 ప్లాంటు, ఖమ్మము, కరీంనగరు, భద్రాచలము, జహీరాబాదు, నల్లగొండ, పటన్ చెరువు, కింగ్ కోటి హాస్పిటల్, జనగాము, జగిత్యాల్, రిమ్స్ హాస్పిటల్ ఆదిలాబాద్, ఎయిమ్స్ హాస్పిటల్ బీబీ నగర్, చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డ, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్ నగర్, నిమ్స్ హాస్పిటల్ పంజగుట్ట, మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నిజామాబాద్, ఎంజిఎం హాస్పిటల్. ఈ రకంగా ఈ యొక్క 19 ప్రముఖ ఆసుపత్రులలో మొదటి దశలో ఈ యొక్క హాస్పిటల్స్ ను పిఎం కేర్స్ నిధుల ద్వారా నరేంద్ర మోడీ గారు మంజూరు చేశారు. అదేవిధంగా ఇందులో ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో ఉత్పత్తి ప్రారంభమైంది, గ్యాస్ ఆక్సిజన్ ఉత్పత్తి. కరీంనగర్, ఖమ్మం, భద్రాచలం ఈ 4 ఆసుపత్రుల్లో కూడా ఈరోజు ఇన్స్టాలేషన్ పూర్తయిపోయింది. ఈ 4 ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఆ యొక్క ఆక్సిజన్ ను అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కు అందివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా
ఇవన్నీ కూడా జూన్ 30 లోపల పూర్తి చేయాలి. ఇప్పటికే అనేక ఆసుపత్రులలో టిమ్స్ హాస్పిటల్ కానీ లేక నల్గొండ ఆసుపత్రి కానీ అనేక హాస్పిటల్ ఎక్విప్మెంట్ చేరిపోయింది. స్టేట్ గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఆసుపత్రులలో ఎక్కడ ఈ యొక్క ప్లాంట్ నిర్మాణం చేయాలి, దానికి కావలసినటువంటి షెడ్, పవరు, జనరేటర్ ఏర్పాటు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అవి యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాల్సిందిగా కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి 23 ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి మోడీ గారు మంజూరు చేయడం జరిగింది. అవి ఇప్పటికే ఈఎస్ఐ హాస్పిటల్ తిరుపతి, రామచంద్రపురం ఈస్ట్ గోదావరి, ఆదోని కర్నూలు, మార్కాపురం ప్రకాశం డిస్ట్రిక్ట్, ఎస్ఎంసి విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అరకు విశాఖపట్నం, హిందూపూర్ అనంతపురం, మదనపల్లి చిత్తూరు, అదేవిధంగా అమలాపురం ఈస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి, తిరుపతి చిత్తూరు, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు, ఇవి రంగరాయ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, హిందూపూర్, ఈ 4 ఆల్రెడీ ఈ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభమైనాయి. అవి కాక గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అనంతపూర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్, గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడప, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ విజయవాడ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు, జీజీఎస్ ఒంగోలు, జీజీఎస్ శ్రీకాకుళం, ఈ రకంగా 23 ఆసుపత్రులలో ఈరోజు ఈ యొక్క ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్లు నిర్మాణం జరగడం జరిగింది. ఈ ప్లాంట్లో కొన్ని దగ్గర 500 LPM అంటే లీటర్ పర్ మినిట్, అవి 1000 చేసేటువంటి ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్న బెడ్స్, తక్కువ బెడ్స్ ఉన్న దగ్గర చిన్న ఆసుపత్రులలో 500 లీటర్స్ పర్ మినిట్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ ఆసుపత్రులు ఇప్పటికే నేను చెప్పినట్టు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ వినియోగం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఎంత తొందరగా ఆయా ఆసుపత్రుల్లో వాటిని నిర్మాణం చేసుకుంటే అది తొందరగా మనకు పేషెంట్స్ కు సహాయకారం అందించేటువంటి విధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, వెంటిలేటర్స్ కూడా తెలంగాణ రాష్ట్రానికి 1400 వెంటిలేటర్స్ సుమారు 46 ఆసుపత్రులలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ ఏరియా హాస్పిటల్స్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈరోజు ప్రధానమంత్రి గారు వెంటిలేటర్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఈ యొక్క వ్యాక్సినేషన్ ఏదైతే ఉన్నదో ఆ వ్యాక్సినేషన్ 71,23,050 డోసెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పంపించడం జరిగింది. అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్ కు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 65,86,450 డోసెస్ ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్, తెలంగాణలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా
5,36,600 డోసెస్ కోవిడ్ డోసెస్, కరోనా డోసెస్ ఈరోజు ఇవ్వడం జరిగింది. టోటల్ గా 71,23,050 డోసెస్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. 27 ప్రైవేట్ హాస్పిటల్స్, 27 ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఈరోజు డోసెస్ అందివ్వడం జరిగింది. అందులో ఇంతకు చెప్పినట్టు 5,36,600 డోసెస్ 27 హాస్పిటల్స్ కు అందించడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి, మరో తెలుగు రాష్ట్రమైనటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా సుమారు 95,59,440 డోసెస్ ప్రభుత్వ పరంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లలో వెళ్తున్నాయి. ఇందులో ఒక 15,000 మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన యొక్క N95 మాస్కులు కానీ, PPE కిట్లు కానీ, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ తెలంగాణకు 3 లక్షలు, ఆంధ్రకు 6 లక్షలు, అదేవిధంగా ఆక్సిజన్ ఈరోజు 450 మెట్రిక్ టన్స్ తెలంగాణకు, 590 మెట్రిక్ టన్స్ ఆంధ్రకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో టెండర్స్ వేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రొక్యూర్మెంట్ కోసం కూడా 2 ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యాక్సినేషన్ లో 50% సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళాలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి వాళ్ళు పంపిణీ చేస్తారు. మిగిలిన 50% గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ, మిగిలిన 50% స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ కోసం కానీ అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం చేయాలని నిర్ణయమైంది. అదేవిధంగా వాళ్ళు గ్లోబల్ టెండర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏదైతే మన దేశంలో డిసెంబర్ నాటికి 250 కోట్ల పైగా వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశలో అన్ని కంపెనీలతో ఎప్పటికప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి ఆఫీసులోని టాస్క్ ఫోర్స్ కానీ, నీతి ఆయోగ్ కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అన్ని కంపెనీలతో మానిటరింగ్ చేసి వ్యాక్సినేషన్ ఉత్పత్తి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అది కాకుండా ఇంకా మన దేశంలో తయారైనటువంటి వ్యాక్సినేషన్ కాకుండా బయటి దేశాలలో ఏదైతే అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలైనటువంటి ఫైజర్ కానీ, జాన్సన్ అండ్ జాన్సన్ కానీ, మెడర్నా కానీ, వీటితో ఇప్పటికే భారత ప్రభుత్వం చర్చలు జరుపుతా ఉంది. వారి వ్యాక్సిన్ ఇండియాకు ఇంపోర్ట్ చేయాలని అడుగుతా ఉన్నాము ఆయా దేశాల నుంచి. అదేవిధంగా వారు ఇండియాలోని వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా, అందుకోసం భారత ప్రభుత్వము ఆయా అంతర్జాతీయ వ్యాక్సిన్ సంస్థలకు, ఫార్మా కంపెనీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అనేక ప్రతిపాదనలతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి.
కొన్ని కంపెనీలు జూలై ఆగస్టు నుంచి, కొన్ని కంపెనీలు సెప్టెంబర్ నుంచి కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కు ముందుకొచ్చాయి. అదేవిధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్లోబల్ టెండర్స్ వేసుకుంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధంగా భారత ప్రభుత్వం అనేకమైన నిబంధనలు సులభతరం చేయడం జరిగింది, సడలింపులు చేయడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణ సంస్థలైనటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, WHO, అమెరికాకు చెందినటువంటి FDA కానీ, యూరోప్ చెందినటువంటి యూరోపియన్ మెడికల్ అథారిటీ EMA కానీ, బ్రిటన్ చెందినటువంటి మెడికల్ అండ్ హెల్త్ రెగ్యులేషన్ అథారిటీ కానీ, జపాన్ చెందినటువంటి PMDA కానీ, వాళ్ళు ఆమోదించినటువంటి మెడిసిన్స్ ను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధంగా, ఆ రకంగా వచ్చినటువంటి మెడిసిన్స్ కు భారత మార్కెట్ లో వచ్చే విధంగా అన్ని రకాల నిబంధనలు సరళీకృతం చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ వాడాలంటే భారతదేశంలో ఏ రకమైనటువంటి క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదు. ఆ రకంగా అవసరం లేకుండా నిబంధనలు సడలింపు చేసి అవన్నీ కూడా నేరుగా భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఎవరైనా ఇంపోర్ట్ చేసుకునే విధంగా, ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ కెన్ ఇంపోర్ట్, ఎనీ స్టేట్ గవర్నమెంట్ కెన్ ఇంపోర్ట్, భారత ప్రభుత్వం కూడా ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఈ యొక్క 4 అంతర్జాతీయ ప్రమాణ సంస్థలు గుర్తింపించినటువంటి వ్యాక్సిన్ ను భారతదేశంలో దిగుమతి చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి జోక్యం చేసుకోకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా నేరుగా తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఈరోజు నిబంధనలు సరళీకృతం చేశామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదనేటువంటి ఒక అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. చాలా స్పష్టంగా నిబంధనలు సరళీకృతం చేసి ఏ రాష్ట్రమైనా దేశంలో తయారైనటువంటి వ్యాక్సిన్ కానీ, ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఈ యొక్క డీకంట్రోల్ చేయండి, కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకోకూడదు, మా రాష్ట్రాలు మేము కొనుగోలు చేసుకునే విధంగా, మేము పంపిణీ చేసుకునే విధంగా మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి పదే పదే ఆయా ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పదే పదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన కారణంగానే ఈరోజు 50% మాత్రమే కేంద్రం కొనుగోలు చేసి మిగతా 50% దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యాక్సినేషన్ కు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, ప్రైవేట్ ఆసుపత్రులు కానీ కొనుగోలు చేసే విధంగా ఈరోజు కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పి మనం చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క బ్లాక్ ఫంగస్ ఏదైతే ఉన్నదో, మ్యూకర్ మైకోసిన్ అనేటువంటి డిసీజ్ ఏదైతే ఉన్నదో బ్లాక్ ఫంగస్, దానికి అంపోటెరిసిన్ అనేటువంటి ఒక మెడిసిన్ అవసరం ఉంటుంది. అది నిన్న నేను ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సూపరింటెండెంట్ గారిని ప్రశ్నించాను. ఈ యొక్క బ్లాక్ ఫంగస్ గతంలో ఈ యొక్క కరోనాకు సంబంధించి సమస్య రాకముందు ఎంతమంది పేషెంట్స్ వచ్చేవారంటే సంవత్సరానికి 1-2 మాత్రమే బ్లాక్ ఫంగస్ డిసీజ్ తోటి హాస్పిటల్కి వచ్చేవాళ్ళని చెప్పారు. దాని కారణంగా ఆ మెడిసిన్ భారతదేశంలో చాలా తక్కువ ఉత్పత్తి అయ్యేది, తక్కువ యూసేజ్ ఉండేది. కానీ దురదృష్టవశాత్తు కరోనా కారణంగా ఈరోజు చాలా మంది పేషెంట్స్, ప్రధానంగా డయాబెటీస్ పేషెంట్స్ బ్లాక్ ఫంగస్ బారిన పడతా ఉన్నారు. కాబట్టి దీనికోసం కూడా భారత ప్రభుత్వము హుటాహుటిన అనేక రకాల చర్యలు తీసుకున్నది. దేశంలో 1-2 కంపెనీలు మాత్రమే
ఈ యొక్క యాంఫోటెరిసన్ మెడిసిన్ ఉత్పత్తి చేసేవాళ్ళు. దాన్ని ఈరోజు భారత ప్రభుత్వము 11 కంపెనీలతో మాట్లాడి అక్కడ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఈ 31 లోపల 3 లక్షలు మరి డోసెస్ ఈరోజు భారతదేశానికి వాయిల్స్ అంటారు, వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. జూన్ మొదటి వారంలో మరొక 2 లక్షలు వస్తాయి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఈ యొక్క యాంఫోటెరిసన్ మెడిసిన్ ఏదైతే ఉన్నదో 10,120 వాయిల్స్ ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజే 4,140 వాయిల్స్ ను యాంఫోటెరిసన్ మెడిసిన్ ను తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా 12,230 ఇప్పటి వరకు యాంఫోటెరిసన్ సంబంధించిన వాయిల్స్ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. నిన్న ఒక్కరోజే ఆంధ్ర రాష్ట్రానికి 4,450 యాంఫోటెరిసన్ మెడిసిన్స్ ను వాయిల్స్ ను నిన్న ఆంధ్ర రాష్ట్రానికి పంపిణీ చేయడం జరిగింది. ఇంకా జూన్ మొదటి వారం లోపల చాలా పెద్ద ఎత్తున దేశంలో ఉత్పత్తి అవుతాయి. ఇతర దేశాల నుంచి కూడా ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి కూడా ఈ యొక్క బ్లాక్ ఫంగస్ బారిన పడేటువంటి పేషెంట్స్ ప్రాణాలు రక్షించడం కోసం ఈ యొక్క మెడిసిన్ ఇంపోర్ట్ చేసుకొని ఉత్పత్తి చేసి రాష్ట్రాలకు పంపించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ యొక్క 2,39,960 వాయిల్స్ ను ఇంపోర్ట్ చేసుకోవడం కానీ దేశంలో కొన్ని కంపెనీలు ఉత్పత్తి చేయడం కానీ ఈ యొక్క యాంఫోటెరిసన్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరుగుతూ ఉందని మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వ్యాక్సినేషన్ కోసం వృద్ధులకు, దివ్యాంగులకు వాళ్ళ ఇంటి సమీపంలోనే ప్రత్యేకంగా వాళ్ళ కోసం 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు కానీ, దివ్యాంగులకు కానీ సుదూర ప్రాంతాల్లో వాళ్ళని తీసుకెళ్ళకూడదు. ఎంత వీలైతే అంత దగ్గర వాళ్ళ ఇంటి చుట్టుపక్కలనే వ్యాక్సినేషన్ ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తూ నిన్న మరి అడ్వైజరీస్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్టులు ఎవరైతే దురదృష్టవశాత్తు మరి వృత్తిలో ఉంటూ ఎవరైతే మరి చనిపోయారో వాళ్ళను కూడా ఆదుకోవాలనేటువంటి కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు 67 మంది దేశవ్యాప్తంగా దరఖాస్తులు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు పంపించారు ఢిల్లీకి. వాళ్లకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహకారం అందించాలని చెప్పి కూడా మరి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. ఆ రకంగా భారత ప్రభుత్వము అన్ని రకాలుగా ఈ యొక్క కరోనాను ఎదుర్కొనేటువంటి చర్యలు చేపడతా ఉంది. కాబట్టి నేను మరొకసారి ప్రజలను కోరుతా ఉన్నాను, రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను, ప్రచార ప్రసార సాధనాలను కోరుతా ఉన్నాను, సోషల్ మీడియాలో ఉన్నటువంటి మిత్రులను కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ, స్థానిక సంస్థలు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, లేక ఎన్జిఓస్ కానీ కరోనా అరికట్టేటువంటి కార్యక్రమం కానీ, కరోనా రోగులకు మద్దతుగా నిలిచేటువంటి కార్యక్రమం కానీ అన్నిటిని మీరు నిర్మాణాత్మకంగా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది విమర్శలకు సమయం కాదు, ఇది నిర్మాణాత్మకంగా ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి అంశం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఆ దిశలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డిసెంబర్ లోపల అందరికీ వ్యాక్సినేషన్ అందుతుంది. వ్యాక్సిన్ వచ్చేంత వరకు అందరూ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, దానికి
స్థానిక యంత్రాంగం కానీ ప్రచార ప్రసార సాధనాలు కానీ మరింత ప్రయత్నాలు చేసి ప్రజలను ఈ యొక్క కోవిడ్ నిబంధనలను పాటించే విధంగా మోటివేట్ చేయడం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సార్ ఎవరు కావాలంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. ప్రకాష్ రెడ్డి సార్ 1 by 1 ఎవరంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. అగస్త్య సార్ టీవీ9 నుంచి. సార్ చెప్పండి సార్, 2 క్వశ్చన్స్ సార్. ఒకటి, ఆనందయ్య మందు గురించి ఆంధ్రప్రదేశ్ లో కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతుంది, ఇల్లీగల్ గా అమ్ముతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద అధ్యయనం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా చేయట్లేదన్న క్లారిటీ కూడా లేదు సార్. అదొకటి కావాలి సార్. రెండోది, తెలంగాణలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ విచ్చలవిడిగా దోచుకుంటున్నాయి. నిన్న కూడా ఒక సంఘటన జరిగింది హాస్పిటల్ సంబంధించి. ఈ ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సజెషన్ ఇస్తారో, ఏం చేయాలి? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా సార్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా పెద్ద ఎత్తున మరి ప్రజలను నుంచి ముక్కు పిండి ఈరోజు బిల్లులు వేసి వసూలు చేస్తా ఉన్నారు. చాలా మంది పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ అర్ధరాత్రి పగలో బెడ్స్ తీసుకున్న కారణంగా లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఆస్తులు అమ్మి రోజు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి, చివరకు ప్రాణంతో బతికొస్తారంటే కూడా అది కూడా అనుమానం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చాం. మేము ఢిల్లీలో కూడా ఆసుపత్రుల ముందు బోర్డ్స్ పెట్టాలని చెప్పి నిర్ణయం చెప్పాం. ఎక్కడెక్కడైతే రూమ్ రెంట్ ఎంత ఉంటుంది, వెంటిలేటర్ ఛార్జ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా కాన్సన్ట్రేటర్ తీసుకుంటే కాన్సన్ట్రేటర్ ఎంత ఉంటుంది, మామూలు బెడ్ అయితే ఎంత ఉంటుంది, దానికి ఆహారం ఎంత, ఈ రకంగా టోటల్ గా డిస్ప్లే చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాము. ఆ దిశలో కొంతవరకైనా ప్రజలకు మనం అండగా నిలబడగలుగుతాం. రెండోది, ఆనందయ్య మెడిసిన్ సంబంధించి చాలా విజ్ఞప్తులు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ముందుగా కొంత రాష్ట్ర స్థాయిలోనే స్టడీ చేసి అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ పంపించినట్లయితే ఆయుష్ డిపార్ట్మెంట్ దాన్ని సప్లిమెంటరీ మెడిసిన్ గాని ప్రకటించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన ఆయుష్ డిపార్ట్మెంట్ కు కొన్ని వేల విజ్ఞప్తులు ఇప్పటి వరకు వచ్చాయి ఈ రకమైనటువంటి ఆయుర్వేదిక్ మందులు కావచ్చు. కానీ అఫీషియల్ గా దాన్ని కోవిడ్ వ్యాక్సిన్ కింద ఎక్కడ కూడా మనం గుర్తింపు ఇవ్వలేదు, సప్లిమెంటరీ కిందనే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ కన్విన్స్ అయిన తర్వాతనే సప్లిమెంటరీ మెడిసిన్ వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారా రాష్ట్ర ప్రభుత్వం, మరి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ ఎంతవరకు దాన్ని గుర్తించి పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని రికమెండ్ చేసిందనే విషయం ఈరోజు తెలవాల్సి ఉంది. అఫీషియల్ గా ఆనందయ్య మందు కానీ మరో మందు కానీ కోవిడ్ మందుగా ప్రకటించడానికి అవకాశం ఉందా లేదనేటువంటిది ఆయుష్ డిపార్ట్మెంట్ స్టడీ చేయాలి. దట్ ఈస్ సబ్జెక్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్. కిషన్ రెడ్డి గారు నమస్కారం. నా పేరు శ్రీహరి ఐన్యూస్. ఈ క్వశ్చన్ కంటిన్యూగా చెప్పండి, వినబడుతున్నా. ఐసీఎంఆర్ లాగానే ఆయుర్వేదిక్ సంబంధించి సిసిఎస్ఆర్ఏ ఉంటుంది. వారు ఈ మందుకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే నివేదిక కూడా తెప్పించుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి తిరుపతి, విజయవాడలో ఉన్నటువంటి కాలేజీలు, ప్రాంతీయ పరిశోధన కేంద్రాల్లో దీనిపైన పరిశోధన జరిగి మెరుగుపరిచినవి. సో అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మందు పంపిణీ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధము అంటోంది. అయితే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలా లేకపోతే మీరు అన్నట్టుగా ఎలా ఇవ్వాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఇవాళ కేంద్ర ఆయుష్ పరిధిలో ఉన్నటువంటి అంశం. సో కాబట్టి ఇది కేంద్రం పైన రాష్ట్రం పైన కేంద్రం చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద కంపెనీలు, బాబా రామ్దేవ్ లాంటి ఆయుర్వేదిక్ కంపెనీలు కావచ్చు, పతంజలి లాంటి ఆయుర్వేదిక్ కంపెనీలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఈ రకంగా కరోనాకు సంబంధించినటువంటి మెడిసిన్ గా ప్రకటించాలని దరఖాస్తు చేసుకున్నారు. ట్రయల్స్ నిర్వహించామని నివేదికలు కూడా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పంపాయి. కానీ ఎక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనము అఫీషియల్ గా దీనికి సంబంధించి వ్యాక్సిన్ అనేటువంటి నిర్ణయం ఇంతవరకు తీసుకోలేదు.
తప్పకుండా మీకు నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వము పాజిటివ్గా ఆయుష్ డిపార్ట్మెంట్కు రాసి దీని మీద మేము క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాము వాళ్ళు చెప్తున్నారు. కొన్ని ఆల్రెడీ ఇటీవల తిరుపతిలో మేము క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా చెప్పారు. వాళ్ళు ట్రయల్స్ నిర్వహించి నివేదిక ఇస్తే డెఫినెట్గా ఆయుష్ డిపార్ట్మెంట్ పరిశీలించి నేను కూడా మాట్లాడిన తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ తోటి ఈ యొక్క ఆనందయ్య మంది విషయంలో చర్చిస్తాను మినిస్టర్ గారితో. చర్చించిన తర్వాత తప్పకుండా దీన్ని నిజంగా ప్రజలకు మేలు జరుగుతుందంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మెడిసిన్కి అందిస్తాము. అందులో ఏ రకమైన అనుమానం లేదు. ప్రజల మేలు జరుగుతుందంటే తప్పకుండా మరి ఏం చేయాలో అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాం. చెప్పండి. నమస్కారం. ఈ రోజు వార్తల్లో ఒక వార్త, ఏఐజీ నాగేశ్వర రెడ్డి గారు కాక్టైల్ అని చెప్పేసి ఒక మంచి వ్యక్తి గురించి చేసినారు. అది ఒక రోజు 1 గంట లోపలే ఇంటికి పంపించేది అనేది ఉంది. దానిపైన ఏమన్నా దృష్టి పెడుతున్నారా? ఉంది కదా, అది అంతర్జాతీయంగా తయారు చేసినటువంటి ఇంటర్నేషనల్ మందు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉత్పత్తి ఉందో అది మన దేశంలో ఉత్పత్తి కావడం లేదు. అది ఇంపోర్ట్ చేసుకున్నటువంటి మందు 2 డోసులు వేసుకుంటే సుమారు 1,20,000 ఎంత అవుతుంది దాని కాస్ట్. కాబట్టి అది కొంత ఎక్స్పెరిమెంట్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. కొంత దాని మీద ఎక్స్పెరిమెంట్ మన దేశంలో జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటుంది. మన దేశంలో 135 కోట్ల మంది ప్రజలు. కాబట్టి ఇంత కాస్ట్ పెట్టుకొని మనము ప్రజలు కానీ మనం కానీ భరిస్తామా? ఇప్పుడు మనకు అందుబాటులో వేరే మెడిసిన్స్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి కదా అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. మనకు అందుబాటులో కేవలం 1%, 2% ఈ వైద్యానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. అందుకోసమే దీని మీద మనం పునరాలోచన చేస్తా ఉన్నాం. మనకు తక్కువ ధరతో అనేక మందులు అంతర్జాతీయ స్థాయిలో కూడా అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో కూడా ఉత్పత్తి అవుతున్నాయి. దాన్ని మనం ప్రధానంగా దృష్టి పెడుతున్నాము. ఇది కాస్ట్ ఎక్కువ కాబట్టి దాని మీద మనం ఇంతవరకు దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం తరఫున మనం చేస్తాం. సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 1 కోటి డోసులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా కేంద్రం ఇవ్వడం లేదని ఒకటి ఆరోపణ వస్తుంది సార్. నేను ఇప్పటి వరకు ఎంత ఇచ్చామో చెప్తున్నాను. ఆ 1 కోటి డోసులు తప్పకుండా కావాలి. 2 కోటి డోసులు కూడా సరిపోవు. ఎందుకంటే సుమారు 3 కోట్ల మంది కాబట్టి 6 కోట్ల డోసులు కావాలనుకుంటే తప్పకుండా అన్ని వరుసగా ఇస్తాము. దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యాక్సినేషన్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీరియస్నెస్ ఏంటంటే పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయి, డెత్లు ఎన్ని ఉన్నాయి, పాపులేషన్ ఎంత ఉంది, ఈ మూడింటిని క్యాల్కులేషన్ చేసి కేంద్ర ప్రభుత్వము తరఫున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. అది గ్యాస్ మన ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ కానీ వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూషన్ కానీ వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఎంత దేశంలో ఉత్పత్తి అవుతోంది, అందులో మనం ఉత్పత్తి అవుతున్న దాంట్లో 50% మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకొని రాష్ట్రాలకు తిరిగిస్తూ ఉంది. మిగతా 50% కూడా డీకంట్రోల్ చేయడం జరిగింది. అవి రాష్ట్రాలు కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ కొనుగోలు చేసుకుంటాయి. కాబట్టి తప్పకుండా రాష్ట్రానికి కావాల్సిన ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతకుముందే చెప్పాను, నేను మీకు మనవి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి 71,250 డోసులు ఇప్పటి వరకు సరఫరా చేయడం జరిగింది. 71,23,050 డోసులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ కేంద్ర ప్రభుత్వ పరంగా కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా కానీ. కాబట్టి కొంత ఈ మే నెల ఒకటే 8 కోట్ల ఉత్పత్తి అవుతా ఉంది దేశవ్యాప్తంగా. వచ్చే నెల సెప్టెంబర్ వరకు కొంత ప్రొడక్షన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఆ రకంగా ఉత్పత్తి పెరిగినట్లయితే మనకు మరింతగా ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మే నెలలో మనకు 8,80,00,000 ఉత్పత్తి అవుతా ఉంది. అదేవిధంగా జూన్ నెలలో 10 కోట్ల మేరకు ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. జూలైకి వచ్చేసరికి అది 17 కోట్ల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆగస్టుకు వచ్చేసరికి 19 కోట్లు టార్గెట్గా పెట్టుకున్నాం. సెప్టెంబర్కి వచ్చేసరికి మనము 42 కోట్లకు టార్గెట్గా పెట్టుకున్నాం. ఎందుకంటే అప్పుడు జాన్సన్ ఇతర అనేకమైనటువంటి విదేశీ సంబంధించినటువంటివి కూడా మనము దేశంలో ఉత్పత్తి చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకుని చర్చ జరుపుతున్నాం. కాబట్టి సెప్టెంబర్లో
చాలా పెద్ద పెద్ద రసాయన కంపెనీలు కూడా వస్తాయన్నట్టు లక్ష్యంతో 42 crores లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్టోబర్కి వచ్చేసరికి 46 కోట్లు, నవంబర్కి వచ్చేసరికి 56 కోట్లు, డిసెంబర్కి వచ్చేసరికి 59 కోట్లు. ఈ రకంగా డిసెంబర్ లోపల సుమారు 250 కోట్ల వరకు కూడా ఉత్పత్తి జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లోపల ఫైజర్ లాంటి కంపెనీ కానీ ఇతర కంపెనీలు కానీ అవి కూడా ఉత్పత్తి ఇతర దేశాల నుంచి వాళ్ళ దగ్గరనే పెంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తా ఉన్నాం. సార్ శ్రీనివాస్ సార్ D6 నుంచి సార్ సార్ మన రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లో 9 హైరిస్క్ గ్రూప్స్ కు వ్యాక్సినేషన్ వేస్తుంది, ట్రైన్ చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేస్తున్నారు అనేది అటు అధికార పార్టీకి సంబంధించిన నేతలందరూ చెప్తున్నారు. మీరేమంటారు? ఎవరి నాకు ఒకసారి మళ్ళీ ప్రశ్న ఏంటి సార్ ఇప్పుడు GHMC పరిధిలో కావచ్చు స్టేట్ వైడ్ గా 9 హైరిస్క్ గ్రూప్లకు, అంటే అది జర్నలిస్టులు కావచ్చు, లేదా కూరగాయల వ్యాపారులు కావచ్చు, లేదా ఇతర వీళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? ఈ వ్యాక్సిన్ లో రాష్ట్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్మెంట్ చేసుకుందా? రాష్ట్రాలకు పంపిణీ చేసినటువంటి వ్యాక్సినేషన్ మేము ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి పై వాళ్ళందరూ కూడా వేయాలని చెప్పాను. కాబట్టి 18 years అండ్ అబోవ్ అందరికీ వేయాలని చెప్పాము. అందులో ఫ్రంట్ వారియర్స్ ముందే మనము మెడికల్ కానీ డాక్టర్స్ కానీ ఇటువంటి వాళ్ళందరికీ ఫస్ట్ డోసు నేను ప్రధానమంత్రి గారి కంటే ముందే వాళ్ళందరికీ పూర్తి అయిపోయింది. ఆల్మోస్ట్ 90% వాళ్ళకి పూర్తి అయిపోయింది. కాబట్టి మళ్ళీ 45 years అండ్ అబోవ్ అని చెప్పాము. ఇప్పుడు 18 years అండ్ అబోవ్ అందులో వస్తున్నటువంటి మెడిసిన్ ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలోచన చేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఆ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ చేస్తుందా అన్నది చర్చ సార్. రాష్ట్రాలకు పంపిస్తున్నాం మెడిసిన్, మేము 50% మేము పంపిస్తున్నాము. ఇప్పటి వరకు నేను ఇంతకుముందు చెప్పాను. ఆ యొక్క వ్యాక్సిన్ మరి వాళ్ళు దేనికి వేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. రాష్ట్రాలు కొంతమేరకే, అంటే నేను ఉదాహరణకు అది కూడా మీకు చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి మెడిసిన్ చాలా తక్కువ ఉంది. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మరి 16 లక్షల డోసెస్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది డైరెక్ట్గా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4,90,000 డోసెస్ మాత్రమే వాళ్ళు కొనుగోలు చేశారు అవుట్ ఆఫ్ 71 lakhs. సార్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, దే హావ్ దేర్ ఓన్ చీఫ్ మినిస్టర్. They are having a disaster management company. They are dealing with the country. But every alternative day, there is one chief minister in Delhi who is keep on talking about all these things. Is it chief minister of Delhi or chief minister of India? ఎందుకు అంటే కరోనా అనేటువంటిది ఇది కొత్తగా వచ్చినటువంటి డిసీజు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దీనికి సంబంధించినటువంటి SOPలు గతంలో ఏమీ లేవు, విధి విధానాలు ఏమీ లేవు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మన ఎక్స్పీరియన్స్ కానీ, ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు మారుతున్నటువంటి పరిస్థితులు కానీ మనకు తెలుసు. రెమ్డెసివిర్ కావాలని ఎవరు అనుకోలేదు, దానికి అవసరం ఏర్పడింది. ఆ తర్వాత ఆక్సిజన్ కొరత వచ్చింది, కొరత వస్తుంది, మనకు ఆక్సిజన్ సరిపోదని ఎవరు కూడా మనకు ఎంత హెచ్చరించలేదు. ఆక్సిజన్ కొరత వచ్చింది. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తుందని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి ఈరోజు మనకు బ్లాక్ ఫంగస్ సంబంధించి అంపోటెరిసన్ మెడిసిన్ నేను చెప్పాను ఇంతకుముందే మీకు. సంవత్సరానికి 2 పేషెంట్లు వచ్చేవాళ్ళు మన ENT హాస్పిటల్. ఈరోజు 250 మంది పేషెంట్స్ అక్కడ ఒక ENTలోనే ఉన్నారు. నేను వెళ్ళాను. కాబట్టి ఈ రకంగా రోజు రోజుకు పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను అప్ టు డేట్ చేయడమే మా పని తప్ప రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు కాదు. ఎందుకంటే ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఎక్కడెక్కడ కంటైన్మెంట్ జోన్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ కర్ఫ్యూ పెట్టాలి, ఎక్కడెక్కడ 144 పెట్టాలి అనేటువంటి విషయం పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు అధికారాలు బదలాయించాము. మెడిసిన్ వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా, డీసెంట్రలైజ్ చేసే విధంగా వాళ్ళకి అధికారాలు ఇచ్చాము. ఆక్సిజన్ వాళ్ళకు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. వాళ్ళు ఎందుకంటే చాలా రాష్ట్రాలలో ఆక్సిజన్ ఉత్పత్తి కాదు. ఆ రాష్ట్రానికి ఏ రాష్ట్రం, ఉదాహరణకు తమిళనాడు నుంచి
మన తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయించేసాం అక్కడ పరిశ్రమ నుంచి. తమిళనాడు రాష్ట్రం అక్కడి నుంచి ఒక్క వ్యాన్ కూడా రానివ్వలేదు. కాబట్టి ఇదంతా కూడా కేంద్రంలో దృష్టి పెట్టుకొని ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రాల మధ్యలో సమస్యలు రాకుండా ఉన్నటువంటి మెడిసిన్ను ఏ రాష్ట్రంలో ఉత్పత్తి, మన దగ్గర ఈరోజు 2 కంపెనీ, మన దగ్గర ఒక కంపెనీ ఉంది భారత్ బయట, మాకే ముందు ఇవ్వాలని మనం పట్టుకునేటువంటి అధికారం ఉంది. కాబట్టి ఆ రకంగా సమస్యలు ఉత్పన్నం కాకుండా దేశంలో ఉన్నటువంటి మెడిసిన్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి, సహజ వనరులు ఏంటి, మరి ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది, దాన్ని అన్ని రాష్ట్రాలకు ఏ రకంగా సమానంగా కష్టాలు ఉన్నటువంటి ప్రజలకు పంపిణీ చేయాలనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని కరోనాలో రాష్ట్రాలకు సహకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్రాల మీద పెత్తనం కాదు. ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా పెత్తనం లేదు. పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు సహకరించేటువంటి పని చేస్తా ఉన్నాం. కాబట్టి ఉన్నటువంటి మెడిసిన్ ఎంత, దానికి సుప్రీంకోర్టు నియమించినటువంటి టాస్క్ ఫోర్స్ కానీ కేంద్ర ప్రభుత్వము సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ కానీ కలిసి కూర్చొని వాళ్ళు టెక్నికల్ గా ఎక్కడ ఎంత పంపారో వాళ్ళు పంపిణీ చేస్తా ఉన్నారు తప్ప రాష్ట్రాలు ఇందులో ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు, కేంద్రాన్ని ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు. Yes, sir. My question is, Telangana treatment schools and state administration, they deal with their own people. Actually, Andhra Pradesh treatment school, Andhra Pradesh administration, Andhra Pradesh disaster management committee, they deal with their own people. Then who is Delhi chief minister to talk about all this? ఢిల్లీ చీఫ్ మినిస్టర్ Who is he chief minister of India or chief minister? ఆయన ఒక విచిత్రమైనటువంటి చీఫ్ మినిస్టర్. ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడడం కరోనా ఉంది కాబట్టి ఆయన ఒక విచిత్రమైనటువంటి చీఫ్ మినిస్టర్. రాష్ట్రాల గురించి మాట్లాడతారు, రాష్ట్రం గురించి కాదు విదేశాల గురించి కూడా మాట్లాడతారు. సింగపూర్ నుంచి విమానాలు రావద్దు, సింగపూర్ లో కరోనా పెరిగిపోయింది, అక్కడ చిన్నపిల్లలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారంటే సింగపూర్ కు మనకు మధ్యలో చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం వచ్చింది. మా సింగపూర్ లో కరోనా లేదు, చిన్నపిల్లలు అంతా బాగా ఉన్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తా ఉన్నాయి, ఏ రకంగా మీ దేశంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడని చాలా పెద్ద ఎత్తున నిరసనకు మన దేశాన్ని వ్యక్తం చేస్తే మళ్ళీ మన యొక్క విదేశాంగ మంత్రి ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ దేశంతో మాట్లాడి కొంత మా ముఖ్యమంత్రి మీరు చెప్పినట్టే కొంత తొందరపాటు చేసి ఉంటాడు, మేము ఆయన తరఫున మేము ఎక్స్క్యూజ్ అడుగుతున్నాము, దయచేసి మనము సంబంధాలు ఏ రకంగా ఉండాలని చెప్పి మనము సింగపూర్ తోటి మాట్లాడిన విషయాన్ని కూడా మీకు మనవి చేస్తాము. He is nobody, he is not connected to Andhra Pradesh or Telangana. They have their own people, but they will be late. న్యాచురల్ నేను మీ 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 భావనతో ఏకీభవిస్తున్నాను నేను పూర్తిగా. ఇంకా ఎవరు పొలిటికల్ క్వశ్చన్స్ అడగచ్చు సార్? వద్దు ఏం రాదు, ఒక్క ముక్క కూడా రాదు. నేను ఎంతో కష్టపడి ఈరోజు ఈ యొక్క సిలిండర్స్ ఏవై మన యొక్క వ్యాక్సినేషన్ మన ఆక్సిజన్ సెంటర్స్ ఏవైతున్నాయో మన తెలంగాణకి ఈరోజు చాలా పెద్ద ఎత్తున తెలంగాణకి 23 మనము సెంటర్స్ వచ్చాయి. చాలా ఇవి శాశ్వత ప్రాతిపదిక ఉంటాయి, కరోనానే కాదు, ఇక పర్మనెంట్ గా అక్కడ ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్స్ పనిచేస్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంతకుముందు చెప్పినట్టు మరి ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా అద్భుతంగా ఈ మన ఆక్సిజన్ ప్లాంట్స్ వచ్చాయి, అవి కూడా బాగా పర్మనెంట్గా ఉంటాయి. కాబట్టి అది ప్రధానంగా మన తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడతాయి కాబట్టి ఇవి చెప్పాలనేటువంటి దృక్పథంతో నేను ఈరోజు ఇవి మీ అందరికి మీ ఎందుకు రావడం లేదు. సార్ మళ్ళీ లాక్డౌన్ జూన్ 30 వరకు పొడిగించాలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖ రాసినట్టు సార్ కేంద్ర ప్రభుత్వం, దీనిపైన మీరు ఏమంటారు సార్? కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జూన్ 30 వరకు పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తూ అన్ని నియమ నిబంధనలు జూన్ 30 వరకు పొడిగించింది. నిన్ననే మా హోమ్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో మా హోమ్ సెక్రటరీ ఆయన నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జూన్ 30 వరకు లాక్డౌన్ పెట్టుకునేటువంటి అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ ప్రకటించినాయి కూడా జూన్ 15 వాడికి ఇట్లా. కాబట్టి జూన్ 30 వరకు కూడా లాక్డౌన్ పెట్టుకోవడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చాము. పెట్టుకోవాలా లేదా వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు. ఎంత మేరకు సడలింపులు చేయాలి, ఏ జిల్లాలో పెట్టుకోవాలి, ఏ జిల్లాలో పెట్టుకోకూడదు, ఏ నగరాల్లో పెట్టుకోవాలి, ఏ నగరంలో పెట్టుకోకూడదు, అది కూడా ఇక్కడ కంటైన్మెంట్ జోన్స్ పెట్టుకోవచ్చు, అది కూడా వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. లాస్ట్ క్వశ్చన్ నువ్వే అడగాలి, వాళ్ళు ఏమనుకోలేదు.
క్లోజ్ చేద్దామా? ఆ. మిత్రులందరికీ ప్రస్తుతం కాంటాక్ట్ వచ్చిన లేఖ మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణారెడ్డి గారు క్లోజ్ చేస్తారు.